హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భానుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనం బెంగాలీస్ ఎగ్ రోటీ ఎట్లా చేస్తారు అండ్ టమాటో ప్యూరీతో అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం కొన్ని టమాటాలను తీసుకొని అవి బాయిల్ చేసుకొని దాన్ని పీల్ చేసేసి మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని మంచిగా ప్యూరీలా రెడీ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన పిండిని, గోధుమ పిండిని తీసుకొని దాంట్లో ఈ ప్యూరీ వేసుకొని ఎంతైతే కావాలో చూసుకొని మనం యాడ్ చేసుకొని అది దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా డో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇంకో ప్లేట్ తీసుకున్న ప్లేట్లో అయితే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అండ్ కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా మనం కట్ చేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే నేనైతే 5 ఎగ్స్ వేస్తున్నాను. 5 ఎగ్స్కి నాకు 8 రోటీస్ వచ్చాయన్నమాట. 5 ఎగ్స్ని దాంట్లో వేసేసి మంచిగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం డో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రిపేర్ చేసుకున్న డోని మంచిగా రోటీలా చేసుకోవాలన్నమాట. నేను అయితే ట్రయాంగిల్ షేప్లో చేస్తున్నాను. ఎక్కువ బెంగాలీస్ అట్లనే చేస్తారనమాట. దాని గురించి రోటీని మనం మంచిగా చేసుకొని దాన్ని ఇట్లా షేప్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు మంచిగా పొంగుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనకి మంచిగా ఇట్లా ఈ షేప్లో చేసుకోవాలన్నమాట. చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి అయితే మనం పెనం మీద వేసుకొని ఆయిల్ లేకుండా ముందు కొంచెం రోస్ట్ చేసి తీసుకుందాం. దాని తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని ప్యాన్లో మనం ఈ ఎగ్లోని ఆ రోటీని కొంచెం మనం ముందు రోస్ట్ చేసుకున్న రోటీ ఉంది కదా, దాన్ని ఎగ్లో వేసుకొని ఆ ఎగ్ మిక్చరంలో మొత్తం దాన్ని అటు ఇటు తిప్పిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ప్యానంలో ఆయిల్ ఉంది కదా అందులో వేద్దాము. అది మంచిగా మనం అటు ఇటు మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో తెలుసా, అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చూడండి పూరీల్లో పొంగుతాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉన్నది అన్నది. మా హస్బెండ్ అయితే తింటున్నారు.